హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు అవర్ శివమయం యూట్యూబ్ ఛానల్. టుడే మీ ముందుకు వచ్చాను ఇంట్రెస్టింగ్ టాపిక్తో. దండకారణ్యంలోకి ప్రవేశించకముందు మాకు ఎంతగానో ఆకలి వేసింది. ప్రయాణం మొదటి దశలో శరీరానికి శక్తినిచ్చే పానీయాలు మరియు ఫ్రూట్స్ తిన్నాము. పానీయాలు అనగా కొబ్బరి బోండాలు, పైనాపిల్ జ్యూస్, రకరకాల జ్యూస్ తాగాము. మేము పరమశివుని దర్శనానికి వెళ్లే దారిలో భయంకరమైన దట్టమైన అడవులు, కంటికి కనువిప్పు కలిగించే సుందరమైన ప్రకృతి అందాలు, అడవి చుట్టూ పెద్ద పెద్ద ఎత్తైన సెలయేర్లు, ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు, మదికి భయం కలిగించే ఘాట్ రోడ్ ప్రయాణం, పర్యాటకుల మదిని మరిపించే ప్రకృతి సౌందర్యాలతో సాగింది మా జర్నీ. ఈ భయంకరమైన అడవుల్లో ఎంతో సాహసంతో ప్రయాణం చేశాం. ఈ దట్టమైన అడవుల్లో అద్భుతమైన అందాలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవటం లేదు. మంచు పొగతో అందాల నీటి సోయగాలు ఫిదా చేస్తున్నాయి. కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవిలా ఎట్టు చూసిన పచ్చదనం, మధ్యలో సెలయేటి పరుగులు, ఉరుకులు, పలు రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యంతో అల్లారారే అటవీ ప్రాంత అద్భుతమైన దృశ్యాలకు నిలయం. వర్షాకాలంలో పచ్చదనం మరింత పరుచుకొని పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అటవీ ప్రాంతం అంతా ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తూ మదిని ఆకట్టుకుంటుంది. ఈ ఘాట్ రోడ్లో ప్రాణాల్ని అరిచేత పట్టుకొని గుండె నిర్భరంతో ఆధ్యాత్మిక చైతన్యంతో ముందుకు సాగాము. భయంకరమైన దారిలో అటు ఇటు వాహనాలతో ఊపిరి పీల్చుకుంటూ సాగింది మా యాత్ర.
ఎంతో ఎత్తైన కొండలు, చుట్టూ ఎటు చూసిన ఎత్తైన పచ్చని చెట్లు, ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. క్రూరమైన దండకారణ్యంలోకి ఎలాగెలా వెళ్ళాము. ఎదుట సెలయేరు నీరు, ఎంతో ఎత్తైన కొండ గుహల నుంచి నీరు వరదలా పారుతూ వస్తుంది. దాని అంచు కనుక్కుందామనే ఆలోచన మదిలో కలిగినది. అయినా సాహసం చేయడానికి ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే క్రూరమైన మృగాలు ఈ అడవిలో ఉన్నాయి కనుక. నీటి ప్రవాహం చుట్టూ అందమైన గులకరాళ్ళు వేల సంఖ్యలో ఉన్నాయి. మనసుకు ఎంతో ప్రశాంతత కలిగించి ఎంతసేపైనా ఇక్కడే ఉండాలనిపించే ప్రకృతి సౌందర్యాలు ఇక్కడ మదిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ కొంత సమయం వరకు ఉండి ప్రకృతి అందాలతో ఆనందిస్తూ, కొండ అందాలను తిలకిస్తూ, మదిని పరవశం చేస్తున్న సెలయేర్లతో కొద్దిసేపు గడిపాము.
ఫోటోలు ఎవరికి తెలియదు. ఎంతో సాహసంతో ఈ అడవిలో ప్రయాణం చేశాం. నీటి ప్రవాహం అవతలికి వెళ్లేందుకు ధైర్యం చాలలేదు. అవతల ఎంతో శక్తివంతమైన శివలింగం సెలయేటి దారులతో తడుస్తూ ఉన్నది. మామ ఇటుకుంటూ Once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap. I'm loving your vibe, always have your back. We like all the same tracks. Listen all night in the sheets all black. Said I'm falling fast. Don't remember life before you, that's fact. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. మేము అక్కడికి వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నించాము. అక్కడ ఉన్న క్రూర మృగాల అలికిడితో అక్కడ ఆగిపోయాము. ఏది ఏమైనా ప్రదేశాన్ని చేరుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాము. శివలింగ ప్రదేశాన్ని చేరుకోలేకపోయామనే బాధ మదిని కలిచివేసింది.
ఈ నీటి ప్రవాహం ఎక్కడి నుండి మరియు ఏ కొండ గుహల నుంచి వస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటాను మరియు ఆ మహాశివలింగ ప్రదేశాన్ని ఖచ్చితంగా సందర్శిస్తాను. నెక్స్ట్ టైం ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఎంతో సాహసంతో అయినా ఆ మహాశివలింగాన్ని చేరుకుంటాను. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు మాతో మీ అనుభూతుల్ని పంచుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.